లైన్మెన్ సినిమా చూసిన ఓన్లీ కరెంటోడి కష్టాలు వాడు చేసే జిమ్మిక్కుల వల్ల ఏమైనా ఎంటర్టైన్మెంట్ ఏదో జస్ట్ కామెడీ సినిమానే అనుకున్నా. కామెడీ కాదు, మంచి ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ. చాలా అంటే చాలా బాగా అనిపించింది. నిజంగా ఒక పల్లెటూరు వాతావరణాన్ని 80s 90s పల్లెటూరు వాతావరణం, కరెంటు లేని పరిస్థితిలో హ్యాపీగా ఒకరికొకరు ముచ్చట్లు పెట్టేసుకొని 3 బజార్ల దగ్గర 4 బజార్ల దగ్గర తాతలు అవ్వలు అమ్మమ్మలు చిన్న పిల్లలతో హ్యాపీగా ఆడుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ ఊర్లలో రాళ్లతోటి ఆడుకుంటూ ఇట్లా కుప్పిగంతులు వేసుకుంటూ ఆడుకుంటూ ఆ వాతావరణాన్ని తీసుకొచ్చింది అనమాట. సినిమాలో అద్భుతంగా అనిపించేసింది. కారణం ఏంటంటే ఒక పవర్ స్టేషన్లో పిట్టలు గుడ్లు పెట్టడము, ఆ గుడ్లు పవర్ ఆన్ చేస్తే హీటుకు పగిలిపోయి ఖరాబ్ అయిపోయి చనిపోతాయి, పిట్టలు బయటికి రావనే ఉద్దేశంతో ఒక 50+ డేస్ కరెంట్ లేకుంటే ఊరిని అంధకారంలో పడేస్తాడు అనమాట. అప్పటి వరకు ఫోన్లకి ల్యాప్టాప్లకి సిస్టమ్లకి టీవీలకు అలవాటు అయిపోయి టీవీ సీరియల్ చూస్తూ అటు సీరియల్లో నిమగ్నం అయిపోయిన వాళ్ళని మళ్ళీ ఒక్కసారి కరెంటు పనిచేసి 90s 80s వాతావరణం తీసుకొచ్చేస్తారనమాట. ఒక లైన్మెన్ ఊరికి కరెంట్ ఇచ్చి ఎలా వెళ్తుని తీసుకురాగలడో, కరెంటు పనిచేసి కూడా ఊరిలో వెళ్తుని వెలిగించగలడనే ఉద్దేశంతో వచ్చిన సినిమా అద్భుతంగా అనిపించింది. ఆ పిట్టలను కాపాడాలనే ఉద్దేశంతో చేసిన సినిమా సూపర్ అనిపించింది. మన పల్లెటూరు వాతావరణంలో ఊర్లలో ఇంటి చూర్లకి పిట్టలు గుడ్లు పెట్టి పిల్లల్ని చేసే సన్నివేశాలు మనం రియల్గా చూస్తాం, దగ్గరికి వెళ్ళి చూస్తాం, టచ్ చేస్తాం, ముట్టుకుంటాం, ఒక్కోసారి గుడ్లను ముద్దు పెడుతూ ఉంటాం. అటువంటి సన్నివేశాలు కనపడతాయి అనమాట. అవి మనకు గుర్తొచ్చేస్తాయి. అలాగే మన చెట్లు పెద్దగా ఇట్లా డౌన్ అయిపోయి ఆ చెట్లకు గుడ్లు పెట్టి పిల్లలు బయటకు వెళ్తుంటే హ్యాపీగా చూసి సంతోషిస్తాం. ఆ వాతావరణం తీసుకొచ్చింది భయ్యా. నిజంగా సిచ్యువేషన్ సాంగ్స్ ఉన్నాయి, కావాలని ఇరికించిన ఎటువంటి సన్నివేశం లేదు, మంచిగా ఉంది, వల్గారిటీ లేదు, వైలెన్స్ లేదు, అద్భుతమైన లైన్మెన్ సినిమా చాలా బాగుంది అన్న. ఇప్పుడే చూసాను లైన్మెన్ సినిమా అయితే చాలా చాలా బాగుంది. ఈ సినిమా చూస్తున్నంత సేపు ఒక 30-40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళామన్న. నిజంగా అప్పుడులో టీవీ లేదు, నెట్ లేదు, ఇంటర్నెట్ లేదు, ఫోన్ లేదు, కానీ ఒక మనుషుల మధ్య మనుషుల బాండింగ్ ఉండేది. చిన్నపిల్లలు అయితే గ్రౌండ్లకు వెళ్ళి ఆడుకునేవాళ్ళు, ఇంటికి వచ్చి పడుకునేవాళ్ళు హ్యాపీగా. పెద్దోళ్ళు అయితే చెట్ల కింద ముచ్చట్లు పెట్టేవాళ్ళు. ఇదే సినిమా కూడా అంతే ఉంటుందన్న. సినిమాలో ఒక మంచి కాన్సెప్ట్ అనమాట. ఒక జీవి ఎలా పుట్టిద్ది, ఆ పుట్టడం కోసం ఎంత జరిగింది అనేది, ఒక ఊరు ఏం త్యాగం చేసి అనేది చాలా క్లియర్గా చూపించాడు అనమాట. హీరో కూడా దానికోసం ఎంతగా నిలబడ్డాడనేది. సో చిన్న పక్షులు జన్మించడానికి ఆ కాన్సెప్ట్ అయితే నిజంగా గూస్ బంప్స్ వస్తాయి అన్నమాట. పల్లెటూరు వాతావరణం క్లియర్గా అసలు మనకైతే చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయి. ఆ మ్యూజిక్ కానీ, ఆ సాంగ్స్ అయితే చాలా చాలా బాగుంటాయి. సో మెయిన్ డైరెక్టర్ గారు తీసుకున్న పాయింట్ అయితే చాలా అందరికీ ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అనమాట. చిన్నపిల్లల నుంచి బామ్మల వరకు అందరికీ నచ్చింది. ఎక్కడ బోరు కొట్టకుండా అరే ఇది మన ఊర్లో జరిగిందే, ఇలాగే ఉంటుంది మన ఊర్లో అన్నట్టుగా ఉంటుంది అనమాట కాన్సెప్ట్ అయితే. ఇంకా మెయిన్ హీరో గారు అయితే చాలా చాలా బాగుంటుంది. ఆ డైలాగులు కానీ, ఆ మ్యూజిక్ కానీ, స్టోరీ కానీ, ప్రొడ్యూసర్ గారు అయితే చాలా చాలా మంచి స్టోరీ తీసుకొచ్చారండి. మెయిన్ లాస్ట్లో క్లైమాక్స్ అయితే అందరూ ఎమోషనల్ అవుతారు. సో ఆ బామ్మ గురించి కానీ చాలా చాలా కొత్త కాన్సెప్ట్స్ ఉన్నాయి. విలేజ్ బ్యాక్గ్రౌండ్లో వచ్చిన బెస్ట్ అనమాట. బలగం తర్వాత ఇలాగే ఉంటుంది. ఆ డైలాగ్ డెలివరీస్ కానీ, మాటలు కానీ చాలా చాలా కొత్తగా ఉన్నాయి. మీరైతే థియేటర్కి వచ్చి చూడండి, మిమ్మల్ని అయితే అస్సలు డిసప్పాయింట్ చేయదు అన్న. ఇప్పుడే లైన్మెన్ చూసినా అన్న, నిజంగా అంటే లైన్మెన్ ఎంత బాగుంది అన్న. అరే ఒక కరెంటు లైన్మెన్ నిజంగా ఇన్ని కష్టాలు పడతాడు. మనమేమో అనుకుని హాయిగా ఇంట్లో టీవీలు అన్నీ చూసుకుంటాం, వైఫైలు వాడుకుంటూ ఉంటాం, కానీ ఒక ఈ కరెంట్ మ్యాన్ ఎట్లా కష్టపడతాడు అనేది లైన్ మ్యాన్ లో చాలా చక్కగా చూపించడం జరిగింది అన్న. ఇంకొకటి ఇక్కడ కొన్ని సీన్లు ఎట్లున్నాయంటే అన్న, కొన్ని పక్షి గుడ్లు పెట్టి ఆడ వాగుతుంది వైర్ దగ్గర. అసలు ఆ సీన్ మాత్రం అన్న మిరాకిల్ అన్న. నిజంగా అంటే వాటిని కాపాడనిక కరెంటు బంద్ చేస్తే మొత్తం ఫోన్లు వస్తాయి, దమ్ చేస్తారు. ఎన్ని దమ్ చేసినా ఇట్లా ఈ ఫోర్స్ ఇట్లా దానిని కాపాడాలన్న దాంట్లో ఫీలింగ్ మాత్రం అన్న నిజంగా అంటే పిచ్చెక్కిపోయింది అన్న. ఇంకా అదే సినిమాలో కామెడీ కానీ ఒక న్యాచురల్ గా చూపించాడు అన్న. నిజంగా ఒక రియల్ లైఫ్ లో ఎట్లుంటుంది సినిమా అనేది చాలా చక్కగా చూపించడం జరిగింది అన్న. అందరు లైన్ మ్యాన్ చూడరి. దీంట్లో ఉన్న ఒక లైన్ మ్యాన్ పడే కష్టాలు, పైన ఆఫీసర్లు అతను కాల్ చేసి ఎట్లా మాట్లాడతారు అనేది అయితే నిజంగా అంటే చాలా బ్రహ్మాండంగా చూపించడం జరిగింది. లైన్ మ్యాన్ చాలా చాలా బాగుందన్న. కామెడీ కానీ, ఆ సాంగ్స్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ నాకైతే చాలా బాగా నచ్చింది. స్క్రీన్ ప్లే అయితే సూపర్ అన్న నిజంగా. అంటే ఇప్పుడే లైన్మెన్ సినిమా చూశాను. నిజంగా ఈ సినిమా ఒప్పుకున్న హీరోకి అలాగే ఒప్పుకున్న ప్రొడ్యూసర్కి థ్యాంక్స్ చెప్పాలి. అంత బాగుంది. ఎందుకంటే ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వస్తాయి అంత న్యాచురల్గా. అంటే దీంట్లో 2 పాయింట్లు ఉన్నాయి. ఒకటి ఏంటంటే బర్డ్స్, అంటే పక్షి ప్రేమికులు చూడాలి, అలాగే ఊరి ప్రేమికులు కూడా ఖచ్చితంగా చూడాలి. పక్షి గుడ్ల కోసం అని చెప్పేసి ఊరికి కరెంటు ఆపేసిన లైన్మెన్ స్టోరీయే ఈ సినిమా.
అయితే ఈ సినిమా మొత్తం కంప్లీట్గా చూశాక ఇది రియల్ స్టోరీ అని తెలిసి షాక్ అయ్యా నేను. అంటే ఇలాంటి స్టోరీలు మన దగ్గర చాలా ఉన్నాయంట, లాస్ట్లో సినిమా అయిపోయాక అక్కడ వేశారు. సో నిజంగా షాకింగ్గా ఉంది. అది ఫ్యామిలీ మొత్తం కూడా కలిసి చూడొచ్చు దీంట్లో, అది ఒక గొప్పతనం. ఎందుకంటే హీరోయిన్ కూడా పక్కకు పెట్టారు, ఓన్లీ ఆ బడ్స్ కోసం దానికోసం అంటే ఎక్స్ట్రా ఎలిమెంట్స్ ఏం పెట్టకుండా హీరోయిన్ పక్కకు పెట్టేసి ఒక ఊర్లో కొన్ని రోజుల పాటు కరెంటు తీసేస్తే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది, ఆ పక్షి గుడ్లను కాపాడడం కోసం, అవి పిల్లల్ని పెట్టడం కోసం ఆ కరెంటు తీసేసిన వాళ్ళు. అంటే ఈ రోజులో మనం కరెంటు లేకపోతే అస్సలు బతకలేము, అది నిజం. బట్ అయినా కూడా వాళ్ళు ఆ పక్షుల మీద ప్రేమతో కరెంటు లేకుండా భరించి చివరికి ఆ పక్షి గుడ్లలోంచి పిల్లలు బయటకు వచ్చే సీన్ అయితే నిజంగా అద్భుతం. చాలా చాలా బాగుంది క్లైమాక్స్లో. సో ఖచ్చితంగా పక్షి ప్రేమికులు, ఊరి మీద ప్రేమ మమకారం ఉండే ఖచ్చితంగా ఎవరైనా కూడా ఈ సినిమా చూడొచ్చు, చాలా బాగుంది. నమస్తే భయ్యా, ఈ రోజు అయితే లైన్ మ్యాన్ సినిమా చూశాను భయ్యా. నిజంగా నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఇది ఒక మంచి లైన్ ఉన్న మూవీ అనిపించింది. ఎందుకంటే ఒక గుడ్ల కోసము, ఒక పక్షి కోసము ఊరు మొత్తానికి ఆ లైట్స్ అనేది బ్యాన్ చేయడం అనేది ఈ మూవీలో చూపించారు భయ్యా. నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ చేశారు హీరో కావచ్చు, ఎవ్రీథింగ్ చాలా బాగుంది. అదేవిధంగా చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే వేరే లెవెల్. సో నిజం చెప్తున్నా, ఇది ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మూవీ. అంటే మనకు ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ డ్రాప్ లో నడుస్తుంది అనమాట. ఒక చిన్న పక్షి కోసం, వాళ్ళ గుడ్ల కోసం ఈ ఊరు ఒక నిర్ణయం తీసుకుంటారు చూడు, ఆ నిర్ణయానికి అందరు కట్టుబడి ఉండడం, ఆ సినిమా మాత్రం వేరే లెవెల్ అనిపించింది భయ్యా. హీరో పర్ఫార్మెన్స్ అయితే నట్టు బిగించిన మస్తు అనిపించింది సినిమాలో. ఇంకొకటి అంటే హీరో యాక్టింగ్, కన్నడ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన మూవీ అయితే చాలా హైలైట్ గా అనిపించింది భయ్యా. మూవీలో మాత్రం చిన్న స్టోరీ, చిన్న కాన్సెప్ట్ అయినా సరే నిజంగా నెక్స్ట్ ఇది ఇలాంటి సినిమాలు 100 కోట్లు 200 కోట్లు కొట్టిన ఆశ్చర్యం పోరక్కర్లేదు. ఎందుకంటే నిజంగా ఇలాంటి చిన్న సినిమాలు 100 crores అయినా కొడతాయి. ఎందుకంటే నిజం మన గతంలో చూసాము బలగం సినిమా లాంటి చిన్న సినిమాలు ఎలాంటి సూపర్ హిట్ బ్లాక్ బాస్టర్ అయ్యాయో. సో అలాంటి సినిమాలో ఇది ఒకటి చేరుతుందని డెఫినెట్లీ మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఎందుకంటే సినిమా మాత్రం లైన్ వేరే లెవెల్ అనిపించింది. ఎస్పెషల్ గా చెప్పాలంటే ఇంటర్వెల్ సీన్ మాత్రం నిజంగా ఒక్కొక్కరికి బూస్ బాంబ్స్ వస్తాయి, అలాంటి సెంటిమెంట్ అనేది వచ్చాయి. సో నాకైతే చాలా క్రేజీగా అనిపించింది భయ్యా. సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్. ముందుగా డైరెక్టర్ గురించి మెచ్చుకోవాలి. రఘు శాస్త్రి ఒక లైన్ మ్యాన్ అని లైన్ ఒక ట్యాగ్ తీసుకొని కరెక్ట్ ఒక మెసేజ్ మూవీగా చాలా గొప్పగా తెరకెక్కించాడు. కన్నడ మూవీ అయినా కానీ ఇలాంటి ఒక కంటెంట్ని తీసుకొని డైరెక్టర్ తీయడం అనేది చాలా గొప్ప విషయం. కొత్త ఆర్టిస్టులతోటి ప్రతిసారి చిన్న సినిమాను తొక్కేయాలని చూస్తారు, కానీ ఇలాంటి సినిమా చూసిన తర్వాత చిన్న సినిమాను కూడా ఎంకరేజ్ చేయాలి, చిన్న సినిమాను కూడా ఆదరించాలనిపిస్తుంది. చిన్న కంటెంట్ రివీల్ చేస్తే అంత మళ్ళీ కిక్ ఉండదు. సినిమా చూసిన తర్వాతనే అర్థమవుతుంది మనకి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటి, ఈ వాతావరణం ఏంటి అనేది. మనకు ఒక ఎర్త్ వల్ల ఎలాంటి ప్రాబ్లం అవుతాయి, ట్విస్ట్, క్లైమాక్స్ కానీ ఇంటర్వ్యూలు కానీ చాలా గొప్పగా తీశాడు డైరెక్టర్. రఘు శాస్త్రికి మాత్రం హ్యాట్సప్ చెప్పాలి. మ్యూజిక్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, కొత్త యాక్టర్లు అయినా అందరూ చాలా బాగా చేశారు. మనకు రఘు డైరెక్టర్ ప్రతి ఫ్రేమ్లో రిచ్నెస్ చాలా బాగా అనిపిస్తుంది. చిన్న సినిమాను ఎంకరేజ్ చేయాలనుకున్న ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలి. మనకు కంటెంట్ కూడా చాలా బాగుంది. కంటెంట్ ఈ సమాజానికి కూడా యూజ్ఫుల్ అయ్యే కంటెంట్ ఉంది. అందుకే నాకు చాలా బాగా నచ్చింది. ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళందరూ ఆడియన్స్ కూడా థియేటర్లో చాలా గొప్ప సినిమా చూసామని థియేటర్ నుంచి బయటకు వస్తున్నారంటే ఫస్ట్ ఆడియన్స్ ఎవరైతే బయటకు వస్తున్నారో ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళే ఉంటారు. చిన్న సినిమాలను ఎంకరేజ్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు సినిమా చూసి బయటకు వచ్చినప్పుడే ఆడియన్స్లో నుంచి కొత్త సినిమా చూసినామన్న ఫీలింగ్ కలిగింది. నాకు కూడా అదే ఫీలింగ్ కలిగింది. చాలా గొప్పగా ఉంది సినిమా. లైన్ మ్యాన్ అని కరెక్ట్ టైటిల్ పెట్టారు. ఒక లైన్ తీసుకొని ఆ లైన్ తోటి రఘు శాస్త్రి చాలా గొప్పగా తీశాడు. చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేయవలసిన సినిమా ఇది. లైన్ మ్యాన్ ట్రైలర్ చూసినప్పటి నుంచి నేను అనుకున్నా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ట్రైలర్, ఈ సినిమా చూడాలని. ఫస్ట్ షోనే నేను ప్రసాద్ మల్టీప్లెక్స్లో అయితే చూడడం జరిగింది. ఈ భూమి మీద ప్రతి జీవికి బ్రతికే హక్కు ఉంది అనేది సినిమా చూపించడం జరిగింది అనమాట. ఒక జీవి బ్రతకాలంటే ఇంకొక జీవి సహకారం కూడా అది అవసరం. మనుషులకి పక్షుల అవసరం, పక్షులకి మనుషుల అవసరం అనేది చాలా సున్నితమైన అంశాన్ని హృదయానికి హత్తుకునేటట్టుగా డైరెక్టర్ గారు చాలా చక్కటి స్క్రీన్ ప్లేతోనైతే చాలా అద్భుతంగా ఈ సినిమాని తీయడం జరిగింది. అంటే మానవ సంబంధాలతో పాటు మానవులకి ప్రకృతితో కూడా సంబంధం ఉంది. ప్రకృతి మానవుడు కలిస్తేనే ఒక మానవ శైలి, జీవన శైలి అనే విధంగా చాలా చక్కగా అయితే ఈ సినిమాను చూపించడం జరిగింది. హీరో గారు యాక్టింగ్ బాగుంది. ఏ పాత్ర ఎంతసేపు అవసరమో అంతేగా స్క్రీన్ ప్లే రైటింగ్ కూడా చాలా బాగుంది. మ్యూజిక్ అయితే అసలు 2-3 పాటలలో ఏడుపు వచ్చేస్తుంది. క్లైమాక్స్లో ఒక సీన్ ఉన్నది, అది ట్విస్ట్ రివీల్ చేయొద్దు, స్పాయిలర్ అవుతుంది. ఆ క్లైమాక్స్ సీన్ అయితే రియల్గా నేను ఏడ్చిన, అంత అద్భుతంగా చిత్రీకరించారు క్లైమాక్స్. ప్రతి ఒక్కరు కుటుంబంతో కలిసి చూడాల్సిన సినిమా లైన్ మ్యాన్.